హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు కదా. ఈరోజు కార్తీక పురాణంలో 26వ అధ్యాయం తెలుసుకుందాం. దుర్వాస ముని విష్ణుమూర్తిని శరణు కోరడం. అన్ని లోకాలకు తిరిగిన సుదర్శన చక్రం తనను విడిచిపెట్టకపోవడంతో దుర్వాసుడు చివరికి విష్ణులోకాన్ని చేరుకున్నాడు. నేరుగా విష్ణుమూర్తి పాదాల మీద వాలాడు. ఈ ఆపద నుంచి నన్ను కాపాడడానికి నీకు తప్ప మరొకరికి శక్తి లేదు, నీవే శరణు, కాపాడు స్వామి అంటూ అనేక విధాలుగా విష్ణుమూర్తిని దుర్వాసుడు వేడుకున్నాడు. అందుకు మహావిష్ణువు, అంబరీషుణ్ణి అకారణంగా శపించావు, ద్వాదశి పారణకు వస్తాను అని చెప్పి సమయానికి రాకపోవడం నీది తప్పు, ఆలస్యంగా వద్దామని అనుకున్నవాడివి, ఆ విషయం అంబరీషుడికి ఎందుకు చెప్పలేదు? ద్వాదశి పారణ జరుగుతున్న విషయం నీకు తెలుసు కదా, నీకు ఆలస్యం అవుతున్న విషయాన్ని అంబరీషుడికి చెప్పి అతడు ముందుగా భోజనం చేసేందుకు నువ్వు అనుమతి ఇవ్వాల్సింది. అది చేయలేదు. ద్వాదశి గడియలు దాటిపోతున్న చివరి క్షణంలో, అది కూడా వ్రత నియమానికి భంగం కలుగుతుందన్న భయంతోనే అంబరీషుడు కాసిని మంచినీళ్లు తాగాడు. ఆ మాత్రానికే నువ్వు శాపం ఇవ్వాలా? శాపం ఇచ్చే అంత తప్పు అంబరీషుడు చేశాడా? ఆకలి వేసి కానీ, నిన్ను అవమానించి కానీ అంబరీషుడు నీరు తాగలేదు. కేవలం వ్రత నియమాలు భంగం కాకుండా ఉండాలని అలా చేశాడు. ఇదంతా నీకు తెలుసు. నిషిద్ధాహారులకు జలపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. 10 జన్మలు వివిధ రూపాల్లో పుట్టాలని శపించావు. ఆ భక్తుడిని రక్షించుకోవడానికి నీ శాపాన్ని క్షణకాలంలో తిప్పేయగలను, కానీ బ్రాహ్మణుడి మాట వదిలిపోకూడదని ఊరుకున్నాను. బ్రాహ్మణ జాతికి అపవాదు రాకుండా ఉండడం కోసం నా భక్తుడి మనస్సులో చేరి నీ శాపాన్ని నేను స్వీకరించాను అని పలికాడు. నిజానికి శాపాలని స్వీకరించింది నేను, అంబరీషుడు కాదు. నిజానికి అంబరీషుడికి నువ్వు శాపం ఇచ్చిన సంగతి, అతడి మనసులో చేరి నేను మాట్లాడించిన సంగతి అతడికి తెలియదు. నీ శాపాలు స్వీకరించిన నేను మొదటి జన్మలో మనువును ఉద్దేశించేందుకు మహామత్స్యావతారంలో జన్మిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ 2 జన్మల్లో కూర్మావతారంలో భూమిని కాపాడే ప్రయత్నంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించడం కోసం, వరాహ అవతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం, నరసింహ అవతారంలో బలిచక్రవర్తిని అణిచివేయడానికి వామనుడిగా జన్మిస్తాను. త్రేతాయుగంలో పరశురామ అవతారంలో జన్మించి బ్రాహ్మణుడి అయిన దుర్మార్గమైన క్షత్రియ ధర్మాన్ని పాటించి రాజుల్ని సంహరిస్తాను. రావణాసుడిని సంహరించడం కోసం రామచంద్రమూర్తిగా అవతారం ఎత్తి నేను భగవంతుణ్ణి అనే జ్ఞానాన్ని మర్చిపోయి సాధారణ మానవుడిగా ప్రవర్తిస్తాను. ద్వాపర యుగంలో జ్ఞానిని, బలవంతుడి అయిన రాజ్యం లేని రాజుగా ఉండడానికి శ్రీకృష్ణుడిగా అవతరిస్తాను. కలియుగం ప్రారంభమయ్యే సమయంలో బుద్ధుడిగా అవతరించి పాషండ మతాన్ని వ్యాప్తి చేస్తాను. అదే యుగం చివరి దశలో శత్రువులను సంహరించే బ్రాహ్మణుడిగా కల్కి అవతారంలో జన్మిస్తాను. దుర్వాస మహర్షి, నా 10 అవతారాల పరమార్థాన్ని నీకు వివరించాను. ఈ అవతారాలను కేవలం తలుచుకున్న అన్ని పాపాలు నశిస్తాయి. గొప్ప వ్రతాన్ని చేస్తున్న నా భక్తుడైన అంబరీషుణ్ణి నువ్వు అనేక విధాలుగా శపించావు. అంతటితో ఆగకుండా ఇంకా ఘోరమైన శాపాలు ఇవ్వాలని భావించావు. నిన్ను ఆ ప్రయత్నించి విరమింపజేయడం కోసం నేను చక్రాయుధాన్ని ప్రయోగించాను. స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక వ్రత మహత్యంలోని 26వ అధ్యాయం సమాప్తం.